వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా రేపలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి. స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, 11 స్పూన్ నడుస్తూ సూదిలో దారం తొడగడం, కళ్లకు గంతలు కట్టి కొండగొట్టడం వంటి పోటీలు నిర్వహించారు. చప్పట్లు కొట్టండి. వాము వాము అట్టేస్తున్నారండి, పడతలేదు నిమ్మకాయలు. ఐదువా అట్లానే సిఐటియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మీకు మెసేజ్ పెట్టిన దాంట్లో కూడా వాళ్ళ పేర్లు పెట్టారు. ఐదువాగా ఇప్పుడు కమిటీ ఉంది, కాకీర అధ్యక్షురాలుగా అట్లానే ధనమ్మ గారు, సుదీప్తి వీళ్ళందరూ నాయకులుగా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ మన భవానీ, అట్లానే మన స్వప్న, ఇట్లా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. అట్లానే హేమనాగశ్రీ, డివైఎఫ్ఐ యువజన సంఘంలో పనిచేసినటువంటి హేమనాగశ్రీ, జ్యోతి, ఇట్లా కొంతమంది మన ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 4 సంఘాలు సిఐటి నుంచి ఝాన్సీ గారు, ఈ 4 సంఘాలుగా మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాలనుకున్నాం ఉమ్మడిగా. వాస్తవానికి నేను ఒక పెద్ద కార్యక్రమంగా చేద్దాం అనేటువంటిది మొదట అనుకున్నటువంటి. అయితే ఏమైనా మీరు ఇంతకుముందు ప్రస్తావించారు, చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా నిర్వహించింది. గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటాం. అయితే మహిళలకి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం కావాలనే దాంట్లో సిఐటియు అగ్రభాగాన్ని నిలబడింది. సిఐటియు అనేక కర్తవ్యాలు ఇచ్చే దాంట్లో కూడా సమాన పనికి సమాన వేతనం ఉండాలనే దాంట్లో మగవాళ్ళకు ఒక వేతనం, పురుషులకు ఒక వేతనం, ఆడవాళ్ళకు ఒక వేతనం అమలవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈరోజు మహిళల మీద మత్తులో ఉన్నారు కాబట్టే చేశారు. ఈరోజు మహిళా దినోత్సవం గొప్పగా జరుపుతున్నటువంటి వాళ్ళు మన హక్కుల గురించి మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు. కానీ ప్రాథమికంగా ఏదైతే మనం మహిళలకి రక్షణ ఉండాలంటే మనం కోరుకునేటువంటి మన 4 సంఘాలు డివైఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఐదువా కానీ కోరుకునేటువంటిది మద్యాన్ని, మత్తు పదార్థాలని వీటిని నిరోధించకుండా మహిళలకి రక్షణ ఉండదు. ఇళ్లలో తల్లి చెల్లి తేడా లేకుండా కూడా మద్యం మత్తులు అత్యంత దారుణంగా కొట్టి చంపుతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వీటి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం. అట్లానే ఈరోజు మన వాళ్ళు ఇందాక ఒక మాట పెట్టారు, మహిళలు దేంట్లో కూడా తక్కువ లేరు అనేటువంటి. ఈరోజు అంతరిక్షంలో కూడా వెళ్ళి ప్రయోగాలు చేస్తున్న దాంట్లో మహిళలు ముందంజలో వస్తున్నారు. కానీ మహిళలకి ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ సమాజంలో ఉన్నాయి లేవు. ఎందుకు చెప్తున్నారంటే, ఆడపిల్ల పుట్టిన తర్వాత తండ్రి సంవత్సరంలో, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, ఇట్లా అనేక వైరుధ్యాలు ఉన్నాయి. మహిళలు ఈ పితృస్వామిక సమాజం. మహిళల్ని ఈరోజు చదువు అవసరం లేదు, వంట చేస్తే చాలు. మహిళలు ఎవరన్నా ఇంటికి మగవాళ్ళు వస్తే ఖచ్చితంగా లేచి నిలబడాలి. ఇట్లాంటి సాంప్రదాయాలు గతంలో అమలయ్యాయి. కానీ ఈరోజు చదువుకుంటున్న క్రమంలో, ఆధునికమైనటువంటి యుగంలో మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ఈరోజు కొన్ని రకరకాలంటే మతం ముసుగులు, వీటన్నిటి ముసుగులో మహిళల్ని ఒక ఆట వస్తువుల్లాగా, మహిళలంటే వంటగదికి పరిమితం అవ్వాలి, మహిళలంటే ఈ పని చేయాలి, మహిళలు ఈ పని చేయకూడదని చెప్తా ఉన్నారు. అటువంటి సమాజంలో ఈరోజు సిఐటియు కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఐద్వా కానీ మనం చెప్తున్నటువంటిది మహిళలకు సమానత్వం ఉంది. ఈరోజు ఇంతకుముందు ఝాన్సీ గారు ప్రస్తావించారు, మహిళలు చాలా మంది